హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము నేను తెలుసు కదా, నేను ఎంఫార్మసీ చేసి గొర్రెల బేరం చేస్తున్నా. గొర్రెల బేరంలో ఉన్న సుఖము, గొర్రెల బేరంలో ఉన్న ఆనందము ఎక్కడ లేదు. ఎంఫార్మసీ చదివి గొర్రెల బేరం చుట్టూ తిరుగుతున్నా, మీకు తెలుసు కదా. స్టడీ చేసిన అండి, జాబ్లు చేసిన, ఆఫీస్లో కూర్చొని ఎంత రిస్క్ అనిపించింది. మార్కెటింగ్ చేసిన, అది మానేసిన తర్వాత లాస్ట్కి బండి ఎక్కి గొర్రెల బేరం చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మేము ఇప్పుడు టైం ఎంత అయితే తెలుసా, ఎగ్జాక్ట్లీ 3 o'clock నైట్ చూస్తారు కదా. వెదర్ నైట్ ఎలా ఉందో, చీకటి 3 గంటలకు అవుతుంది. 3 గంటలకి మా బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నైట్ జర్నీ చేయడం అనేది కామన్. గొర్రెలు యాక్చువల్గా మేము గొర్రెలు కొనడానికి వెళ్తాం అనమాట విలేజ్లకి. మెయిన్ ఎక్కువ అంటే సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఇలా ఏరియాకి వెళ్తున్నాము. ఇవాళ నిజామాబాద్ వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఒక్కొక్క గొర్రెలు అమ్మే వాళ్ళ దగ్గర 5 to 10 అలా చేసుకొని. యాక్చువల్గా ఇది పెద్ద వెహికల్, 40 గొర్రెలు పడతాయి అన్నమాట. 40 గొర్రెలు పట్టినప్పుడు మనం ఒక్కొక్కరి దగ్గర 10 కొనుక్కొని ఇట్లా ఇంట్లో వేసుకొని మేము వాళ్ళ రేట్ ప్రకారము, మా రేట్ ప్రకారం కొనుక్కొని వెళ్తాం అన్నమాట. మీకు రోజు మా లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. 40 గొర్రెలు కాబట్టి లైఫ్ సైకిల్ ఎలా చూపిస్తా మీకు, ఎంతెంత రేటు కొన్నామో చూపిస్తా. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సరేనా? అంతేకాకుండా మీ సజెషన్స్ ఏందో ఇవ్వండి. ఇప్పుడే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ చేసిన, దీనివల్ల జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటా. ప్రతి ఒక్కరు అదే చెప్తారు అనుకోండి, నేను కూడా అదే చేస్తా. కాబట్టి చేసి చూపిస్తా, చూడండి.